దేవుడు నా చిన్న సాక్ష్యాన్ని దీవించుగాక. అమ్మ, నేను మీ అందరికీ తెలుసు, నేను ఫాతిమా మేరీని. మీకు అందరికీ తెలుసు. నేను సెయింట్ ఆన్స్లో పనిచేసినప్పుడు వరదొచ్చింది. కట్ట కింద నేను అద్దెకున్నప్పుడు వరదొచ్చింది. మనకి 3 రోజులు వర్షం వస్తే వరదొచ్చేస్తుంది. అలాంటి టైంలో ఒకరోజు జూన్ 13వ తారీఖున ఉదయం పూట నేను సెయింట్ ఆన్స్లో పబ్లిక్ హెల్త్లో ఉద్యోగం చేస్తుండగా సెయింట్ ఆన్స్ వాళ్ళు రేకులు, పైపులు, పోల్స్ అన్నీ పంపించేశారు ఇల్లు వేసుకోమని. నేను సాయంకాలం డ్యూటీ అయ్యి ఇంటికి వెళుతుండగా అరుగుల మీద అందరూ కూర్చొని నన్ను ఎగతాళి చేశారు. మేమందరము తాటాకులు తీసుకొని, కర్రలు తీసుకొని పాతి స్థలాలు ఆక్రమించుకున్నాము, నువ్వు ఏకంగా రేకులు, పైపులే తెచ్చేసావు, ఎక్కడ ఆక్రమిస్తున్నావు అని. ఇంటి దాకా కూడా వెళ్ళలేదు. నా పిల్లలు పల్పే ప్రకాష్ రావు గారి ఇంట్లో ఉన్నారు. వెళ్ళిపోయి మామయ్యకి చెప్పి బాగా ఏడ్చుకొని శాంతినగర్ గుడికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అంతోని వారి పూజ దగ్గర కూర్చొని బాగా ఏడ్చి, ఎందుకయ్యా ఇప్పుడే నేను ఈ రకంగా ఏడుస్తూ బ్రతుకుతున్నాను, వీళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేనేం చేయాలి దేవా అని అంతోని వారి దగ్గర ఏడ్చాను. నేను ముందుగా సెయింట్ ఆంథనీస్ కాన్వెంట్లో చదువుకున్నదాన్ని. నాకు మరియ తల్లి అంటే బాగా ఇష్టము. మా సిస్టర్సు మరియ తల్లి గురించి బాగా బోధించేవారు. తర్వాత ఇంటికి వచ్చి నేను బాగా ప్రార్థన చేస్తూ అన్నం కూడా తినకుండా మంచం మీద 4 పిల్లల్ని పెట్టుకొని ఏడుస్తూ, అమ్మా మరియ తల్లి, నువ్వు నాకంటూ ఒక స్థలం ఇస్తే ఆ రేగులు పైపులు వేసి ఇల్లు కట్టుకుంటాను, అలా ఇస్తే గనక అన్నిట్లో ఆశ్రయం లేని దానను నేను, నా ముందు మీరుంటే నేను ఈ 4 బిడ్డల్ని తేలిగ్గా మోసుకెళ్ళిపోగలను అని ప్రార్థన చేసుకున్నానండి. ఆ 2వ రోజు పొద్దున్నే డ్యూటీకి వచ్చి బబియానమ్మ గారును ఆల్మమ్మ గారు ఉన్నారు. సిస్టర్ అందరూ రేకులు పైపుల గురించి చూపించి నవ్వుతున్నారు. సిస్టర్ నేను ఏం చెయ్యాలి అని ఏడ్చాను. అప్పుడు బిబియానమ్మ గారు, ఆల్మమ్మ గారు సెయింట్ ఆన్స్కి ఫోన్ చేసి ఫ్లడ్ని వరద బాధితులది ఒక 5,000 నాకు ఇచ్చారన్నమాట. ఆ 5,000 ప్లస్ నాకు నోయిల్ ఫాదరు, నేను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో సోషల్ వర్కర్గా పనిచేస్తున్నానండి. నోయిల్ ఫాదరు 5,000 ఇచ్చారు. 10,000 తర్వాత ఆ స్థలం గల్ల ఆయన వచ్చి, అమ్మాయి 10,000కి 100 గజాలు చిన్న తోకలాగుంది భారతమ్మ, నువ్వు ఒక 5,000 అప్పు ఇయ్యవే, ఆ పిల్ల ఎలాగో ఒకవేళ కట్టిద్దిలే అని చెప్పి ఆమెకి చెప్పి ఆమె దగ్గర 5,000 15,000 రూపాయల స్థలం కొలిచారు. అది కూడా చిన్న తోకలాగా ఉందని ఆయన ఇంకా 2,000కి 220 గజాల స్థలం కొలిసి 170 గజాలు 17,000 రూపాయలకి నాకు ఇచ్చి, ఈ 2,000 ఇస్తే ఇవ్వు లేకపోతే ఎగ్గొట్టేసే అనేసి వెళ్ళిపోయారండి. అలా ఇచ్చిన ఆ స్థలం ఆ దేవమాత తల్లిది. ఆ రోజు నేను అనుకున్నట్లే మరియ తల్లిని తెచ్చి పెట్టుకున్నాను. వేలాంగణి నుంచి ఆ తల్లిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటున్నానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మరియ తల్లి కాపుదలే నాకు. నేను అప్పుడు అనుకున్నానండి, నా స్తోమత కాదమ్మా, నేను నా పిల్లల్ని చదివించలేను. ఒక 7th వరకు చదివించాను అంటే చాలా ఘనతే. నా పిల్లలకి ఒక డిగ్రీ అనే క్వాలిఫికేషన్ ఇస్తే మిమ్మల్ని తీసుకొచ్చి గుళ్ళో పెట్టి సాక్ష్యం చెప్పుకొని ఊరేగింపుతో నేను తీసుకెళ్తానండి అని మొక్కున్నానండి. 2 పిల్లలు నర్సింగ్ చేశారండి. ఒకళ్ళు సెయింట్ ఆన్స్, ఒకళ్ళు సెయింట్ జోసెఫ్. 2 పిల్లలు డిగ్రీలు చదువుకున్నారండి. ఆ బ్రతుకు నాకు చాలండి. ఆ రోజు ఆ సాక్ష్యము. ఈరోజు నా చేతుల మీద గుండా 4 పిల్లలకి పెళ్లి చేశానండి. నాది స్తోమత కాదండి, ఆ మరియ తల్లి కృపావరాలే. 4 పిల్లలకి పెళ్లి చేశాను. నా బాధ్యత తీర్చిన మరియ తల్లికి వేవేల స్తోత్రాలండి. పోయిన మార్చి నెలలో నాకు ప్లేట్లెట్లు పడిపోయిందండి. 30కి వెళ్ళిపోయింది, 30,000 వెళ్ళిపోయింది. మధ్యాహ్నం సాయంకాలం ఇంకా నేను కూర్చొని లేవలేకపోతున్నా. అప్పుడు ఇంకా ఏ 15కో 18కో వెళ్ళిపోయి ఉంటుంది. నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఒక హోమియో డాక్టర్ గారు ఫోన్ చేసి, అమ్మా రేపు మా అమ్మకి వచ్చి యూరిన్ బ్యాగ్ మార్చండి అన్నారు. రేపు దాకా నేను బ్రతకను సార్, నా ప్లేట్లెట్లు పడిపోతున్నాయి, నేను ఇక్కడే కుప్పగూలిపోతున్నాను అంటే, మా అమ్మ చచ్చిపోయినా పర్వాలేదమ్మా నేను వస్తున్నాను అని చెప్పి ఆయన వచ్చి హోమియో మందులు దగ్గరుండి గంటకి, అరగంటకి, పావు గంటకి వేశారు. ఆ 2-3 రోజుల తర్వాత నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు వాళ్ళందరూ ఏడ్చారు, చచ్చిపోతావేమో అని. లీజన్ ఆఫ్ మేరీ వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేశారండి. పోయిన మార్చి నెల నుంచి
ఇప్పటికీ నేను హాయిగా ఉన్నాను. 18కో 12కో వెళ్ళిపోయిన ప్లేట్లెట్లు ఏ ఆర్గానో కొట్టేస్తుంది, మా సిస్టర్స్కి తెలుసు. దేవుని దయ వలన ఇప్పటి వరకు నాకు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా గడుపుతున్నాను అంటే ఆ మరియ తల్లి కృపేనండి. ప్రతి క్షణము నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను దీవిస్తూ, నా బాధ్యతలను ఇంతవరకు నడిపించిన ఆ మరియ తల్లికి వేవేల స్తుతులు స్తోత్రములండి. యోహాను గారికి ఆ రోజు దేవుడు ఎందుకు ఇదిగో నీ తల్లి మరియ, ఇదిగో నీ బిడ్డ అన్నారో తెలియదు, కానీ నాకు మాత్రం మరియ తల్లినిచ్చి నాతో ప్రార్థన చేయిస్తూ, నన్ను నడిపిస్తూ, నన్ను సక్రమైన మార్గంలో నడిపిస్తున్న నా మరియ తల్లికి నా దేవుని వరాలు ఇప్పిస్తున్న ఆమెకు వేవేల కృతజ్ఞతలండి, కృతజ్ఞతా స్తోత్రములండి. ఈ చిన్ని సాక్ష్యమును దేవుడు దీవించాలని, ఈ జన్మకు ఈ జీవితం చాలండి.